చూస్తుంది వీనేని వార్తలు. పోలవరం జిల్లా రాజమొమ్మంగి మండలం ఉర్లకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడిన బాధితులను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు పండ్లు, బ్రెడ్ తో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి అక్కడ నెలకొని ఉన్న దయనీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కిడ్నీ వ్యాధితో ఇన్ని మరణాలు సంభవిస్తున్నా కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే నివాసం ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం వచ్చి పట్టించుకోకపోవడం ఆమె నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని రంపచోడవరం ఆసుపత్రిలో డయాలసిస్ సదుపాయం ఉన్నప్పటికీ ఏవీ ఫిస్టుల అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అధిక వ్యయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లవలసి వస్తుందని మండిపడ్డారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కిడ్నీ వ్యాధితో మరణించిన బాధిత కుటుంబాలకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే డయాలసిస్ చేయించుకుంటున్న ప్రతి రోగికి నెలకి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం వెంటనే అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి దీని మీద దృష్టి పెట్టినప్పుడు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గత ఇన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతున్నప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా స్థానికంగా నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పి అడ్రస్ చెప్పుకొని తిరిగే స్థానికంగా ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యురాలు ఎవరైతే ఉందో ఈ ప్రాంతానికి 10 కిలోమీటర్లు బిలో 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నానని చెప్పుకునే నివాసం ఉంది. ఈ రోజుకి కూడా ఇన్ని మరణాలు జరిగినప్పుడు కూడా ఈ రోజుకి ఇక్కడికి వచ్చి వీళ్ళని పలకరించి ప్రభుత్వం నుంచి ఈ సహాయం చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా వీళ్ళకి ఒక హామీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం ఈ రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ మనం చూస్తూ ఉన్నాము. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చింతూరు మండలానికి సంబంధించి కొన్ని కాళ్ళవాపు వ్యాధులు వచ్చి కొంతమంది చనిపోయినప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రాబ్లం ఏంటనేది రెక్టిఫై చేసి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రాబ్లము మళ్ళీ పునరావృతం కాకుండా ఆ రోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా బాధిత కుటుంబాలకి ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఎంతో పెద్దపీట వేసి ఎటువంటి పెద్ద ఆపరేషన్లను సర్జరీలైన ఆరోగ్యశ్రీ ద్వారా బెస్ట్ ట్రీట్మెంట్ అందించి ఈరోజు చిన్న ఎనీమియా వ్యాధులకు కూడా ఇక్కడ మందులు దొరకలేని దౌర్భాగ్య పరిస్థితులు మనము ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరైతే ఈ కిడ్నీ ఎఫెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఊరు మొత్తం కూడా శాంపిల్స్ తీసుకున్నారు. కొంతమందికి డయాలసిస్ ఉందని లోకల్ పిహెచ్సిలో ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫర్దర్ రిపోర్ట్స్ కోసం వాళ్ళు అయితే రిపోర్ట్స్ పైకి పంపించడం జరిగింది. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ అవసరం పడుతుందని తెలిసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా కిడ్నీ పేషెంట్స్కి ఏదైతే 10,000 రూపాయల ఫెన్షన్ ఏదైతే అవుతుందో ఆ ఫెన్షన్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వీడో అయినా సరే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే కానీ లేకపోతే ఇటువంటి సికిల్ సెల్ కిడ్నీ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 6 నెలలకు ఒకసారి కొత్త ఫెన్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ఎవరైతే ఇక్కడ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు పెన్షన్ శాంక్షన్ చేయాలి. అంతేకాకుండా చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అంతేకాకుండా ఎవరైతే కిడ్నీ ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజుకు కూడా ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద నాయకులందరూ ఈ మండలంలో ఉన్నప్పటికీ కూడా కనీసం మండలంలో జరిగినటువంటి ఈ సంఘటనకి ఈ రోజు కూడా రాకపోవడం వల్లే అర్థమవుతా ఉంది కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అంటే ఎంత ప్రేమ. వీళ్ళు మీడియా ముందుకు వస్తే చెప్తా ఉంటారు మాకు ఎంత ప్రేమ అంత ప్రేమ, గిరిజనుల సేవ కోసం అర్ధరాత్రులు కూడా మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్తారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉండి కూడా ఈ రోజు కూడా ప్రాంతంలో అనేటువంటి దౌర్భాగ్యపు నాయకుల్ని ఈరోజు ఇక్కడ గెలిపించినందుకు, ఇక్కడ పరిపాలన సాగిస్తున్నందుకు ప్రజలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు మేము గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో ఈ సంఘటనకు సంబంధించి ఏవైతే ఈ చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా మా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి.